వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను రాజ్యసభకు పంపే ఛాన్స్ కనిపిస్తోంది. పాయకరావుపేట, చిత్తూరు ఎమ్మెల్యేలను పెద్దల సభకు పంపే అవకాశాలున్నాయి. ఆ ఇద్దరికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించింది వైసీపీ. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపాలని కూడా నిర్ణయించింది. వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా వైవి సుబ్బారెడ్డి, అరణి శ్రీనివాసులు, గొల్ల బాబురావు ఈ ముగ్గురిని కూడా పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ నుంచి 3 రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇక సీఎం రమేష్, కనకమేడల రవీంద్రబాబు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే ఈ ముగ్గురి పదవి కాలం కూడా వచ్చే నెల 8న ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెల 8న రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 సీట్లను గెలుచుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ రెబల్స్ మద్దతుతో సీటు గెలుచుకోవాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక టీడీపీ నుంచి వర్ల రామయ్యను పోటీకి దింపే ఛాన్స్ కనిపిస్తోంది. గత ఎమ్మెల్యే, కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించింది టీడీపీ. బలం లేకపోయినా వైసీపీ రెబల్స్ సహకారంతో ఓ ఎమ్మెల్సీ గెలుచుకుంది టీడీపీ. రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లోనూ అభ్యర్థిని పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజ్యసభ సభ్యుల ఎన్నికలు ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి. మొత్తం మీద కొద్ది రోజుల్లో భర్తీ కాబోయేటువంటి రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఏపీలో ఉత్కంఠకర చర్చ అయితే సాగుతోంది. రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి వైసీపీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది? గతంలో టీడీపీ సంబంధించినటువంటి వ్యూహాలను చిత్తు చేసేందుకు ఈసారి వైసీపీ ఎలాంటి ఎత్తులు పండుతోంది? వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న సంఖ్యాబలం చూస్తే 151 స్థానాలు ఉన్నాయి. కాబట్టి 151 స్థానాలతో పాటు అదనంగా 4 ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి 4, అదేవిధంగా జనసేన నుంచి ఒకళ్ళు మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా 3 స్థానాలను కైవసం చేసుకోవాలన్నది వైసీపీ వ్యూహంగా కనబడుతుంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంత రెబల్ ఎమ్మెల్యేస్ అంటే వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా ఎటువైపు వెళతారనే దానిపైన కొంత ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా వైసీపీ అడుగులేస్తుందని చెప్పాలి. దానిలో భాగంగానే నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి వైసీపీ అధిష్టానం కానీ స్పీకర్ కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు రెబల్ ఎమ్మెల్యేస్ కి అర్హత వేటుకు సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వడం, వాళ్ళ విచారణ పిలవడం ఇవన్నీ కూడా చకచకా చేస్తుంది. వచ్చే నెల 8న నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అప్పట్లోనే రెబల్ ఎమ్మెల్యే సంబంధించిన ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేసుకోవడంతో పాటు ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేశారో వాళ్ళ మీద అనర్హత వెయిట్ వేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు వాళ్ళతో పాటు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళందరి మీద అనర్హత వేటు వేసి షాక్ ఇవ్వాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే 3 స్థానాలను కైవసం చేసుకోవాలంటే రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైతే 4 వైసీపీ నుండి టీడీపీ వెళ్ళారో వాళ్ళతో పాటు ప్రస్తుతం సీట్ అన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా మంది అసంతృప్తితో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వైసీపీ వ్యతిరేకంగా పనిచేస్తామని చెబుతున్న నేపథ్యంలో వాళ్ళ ఓట్లు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళ విషయంలో కూడా కొంత వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. వాళ్ళ ఓటు ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. 3 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసింది. వైవి సుబ్బారెడ్డితో పాటు ఎస్సీ సమాజ్ వర్గానికి చెందినటువంటి గొల్ల బాబురావు, అదేవిధంగా ఎస్సీ సమాజ్ మరొక ఎమ్మెల్యే, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసుల్ని ముగ్గురిని ఎంపీ రాజ్యసభ స్థానాలకు పంపించే ఆలోచన చేస్తుంది. ఒకవేళ అరణి శ్రీనివాస్ పేరు మారే అవకాశం ఉంది. ఆయన స్థానంలో వేరే వారు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే అరణి శ్రీనివాసు పేరైతే బలంగా వినపడుతున్న పరిస్థితి. అయితే టీడీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. మీరు చెప్పినట్టే గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కోటాలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడానికి వ్యూహాత్మకంగా టీడీపీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా పంచుమతి తండ్రాదని ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అదే వ్యూహంతో ఒక రాజ్యసభ స్థానాన్ని కైవసం చేసుకోవాలి, ఒక అభ్యర్థి నిలబెట్టే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. దాంట్లో భాగంగానే వల్ల రామయ్య పేరు తెర మీద తీసుకొచ్చింది. గతంలో కూడా ఖరారైపోయిందని అనుకున్న చివరి క్షణాల్లో ఆయన స్థానంలో కనకమెడల రవీంద్ర వచ్చిన నేపథ్యంలో ఆయనకి వరలరామయ్యకి సీటు లేకుండా పోయింది. ప్రస్తుతం వరలరామయ్య యాక్టివ్ గా పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎంత మేరకు టీడీపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు ఎంత మేరకు టీడీపీకి ఓటు వేస్తారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఎమ్మెల్యేలను కాపాడడం కోసం అటు వైసీపీ, టీడీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాయి. అయితే మనకంతున్న సమాచారం ప్రకారం వైసీపీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది అసంతృప్తిగా ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా రాజకీయ ఓటింగ్ లో
టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళని ఏ విధంగా అడ్డుకుంటుంది, ఏ విధంగా కాపాడుకుంటుంది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారిందని చెప్పాలి. ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలను రెండు పార్టీలు అటు తెలుగుదేశం, టీడీపీ, వైసీపీ ఇద్దరు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఒక్క స్థానాన్ని కూడా వదులుకోవడానికి వైసీపీ సిద్ధంగా లేదు కాబట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే కూడా బయటికి వెళ్ళకోకుండా వాళ్ళ ఓట్లు కూడా పోకుండా వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. మరోవైపు టీడీపీ కూడా ఒక స్థానాన్నైనా కైవసం చేసుకోవాలి, రెబల్ ఎమ్మెల్యేల సహకారంతో ఒక స్థానాన్ని కైవసం చేసుకోవాలనేది టీడీపీ వ్యూహంగా కనబడుతుంది. చూడాలి మరి వచ్చే నెలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంకెంతమంది ఎమ్మెల్యేలు, ఇంకా 5వ లిస్టు ఉంది కాబట్టి ఎమ్మెల్యేలకు సంబంధించిన వైసీపీ 5వ లిస్టు ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా అసంతృప్తులు ఉంటే కనుక వాళ్ళ సంబంధించి అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఈ నేపథ్యంలో టీడీపీ వ్యూహాలు ఫలించే అవకాశాలున్నాయి. అంటే తగినంత బలం లేనప్పటికీ కూడా టీడీపీ రెబెల్స్ మీద ఆశ పెట్టుకొని ఈసారి రాజ్యసభకు పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. సో దీనికి సంబంధించి ఎట్లాంటి స్ట్రాటజీ అధికార పార్టీ అవలంబించే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే రాజ్యసభ ఎన్నికల కోవడంలోనే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించడం కానీ నిన్న స్పీకర్ నోటీసులు ఇచ్చి పని నిన్న వైసీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్ధారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వడవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు నలుగురిని పిలిపించి మాట్లాడడం, మీ మీద ఎందుకు అనర్హత వేయకూడదని వివరణ తీసుకున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి అనర్హత వేటు ఈ రోజు లేదా రేపు వచ్చే అవకాశం ఉంది. అనర్హత వేటు దాదాపుగా ఖాయమైపోయిందని తెలుస్తుంది. అయితే ముందుగానే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి రెబల్ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించడం, కోర్టు కూడా ప్రభుత్వ ఇటు స్పీకర్ తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్ కి ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజ్ కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణని ఫిబ్రవరి 26కు వాయిదా ఇస్తుంది. అంటే అప్పటికి దాదాపుగా రాజ్యసభ ఎన్నికలు చివరి స్టేజ్ లో ఉంటాయి. ఎన్నిక 1 రోజు 2 రోజుల ముందు మాత్రమే తీర్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి న్యాయస్థానం మీద ప్రస్తుతం హోప్ అనేది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే కోర్టు నిర్ణయంతో ఇప్పుడు ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులేస్తూ నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేయడానికి రెడీ అయిందని చెప్పాలి. రేపు లేదా ఎల్లుండి వాళ్ళ మీద అనర్హత సంబంధించినటువంటి అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ ఇంకొక వ్యూహాన్ని అమలుస్తుందని చెప్పాలి. అదేంటంటే వైసీపీ ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేస్తే కనుక టీడీపీ నుంచి వైసీపీ వెళ్ళినటువంటి వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, కరణం బలరాం వీళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి మోసపల్లి గణేష్ కుమార్ వీళ్ళ నలుగురిని అనర్హత వేటు వేయాలి. వైసీపీ ఎమ్మెల్యేలకు ఏ విధమైన రూల్ వర్తించిందో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అదే రూల్ వర్తించాలని కూడా టీడీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తే వీళ్ళ మీద కూడా అనర్హత వేటు వేయాల్సిందని ఒక పట్టుబడుతుంది. కాబట్టి మరి వ్యూహాత్మకంగా వైసీపీ కేవలం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే మీదే అనర్హత వేటు వేస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఈ వ్యూహాలన్నిటికి సంబంధించి చివరి తేదీ ఫిబ్రవరి 26 అని చెప్పుకోవాలి. అప్పట్లోపే ఎన్ని వ్యూహాలు సిద్ధం చేసుకున్నా రాజ్యసభ 3 స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవాలన్నా, టీడీపీ 1 స్థానాన్ని కైవసం చేసుకోవాలన్నా వ్యూహాలన్నీ కూడా వచ్చే నెలలోనే అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది ఈ నెల 3 ఖాళీ సీట్లు కాబోతున్నాయి. రాజ్యసభకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి అలాగే శ్రీనివాసులు గొల్ల బాబురావులను మళ్ళీ రాజ్యసభకు పంపేందుకు వైసీపీ నిర్ణయించింది. ఇక సీఎం రమేష్, కనకమేడల రవీంద్రబాబు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ముగియడంతో ఈ ముగ్గురిని భర్తీ చేసేందుకు అధికార పార్టీ సన్నాహాలు చేస్తుంది. వచ్చే నెల 8న రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడబోతుంది. అయితే 3 సీట్లను గెలుచుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు వైసీపీ రెబల్స్ మద్దతుతో సీటు గెలుచుకోవాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది.